వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్ ఇప్పుడు మీరు చెప్పినంత మంచిది బాగుంది, అంతా కూడా మీరు మంచిగా చెప్పారు. మాకేంటంటే సార్ ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి అయిపోయింది అక్కడ, కానీ ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ని మేము మళ్ళీ ఫేస్ చేయొద్దన్నది మా మేజర్ మోటివ్. మేమేమనుకుంటున్నామంటే సార్ మాకు ఒక హెల్త్ సెంటర్ ఉంది, మీకు కూడా తెలుసు, అది ఇప్పటి వరకు ఓపెన్ అవ్వగానే ఇక్కడ 2 years అవుతుంది వచ్చి చూసి ఇప్పటివరకు మీరు ఓపెన్ అవ్వగా దాన్ని చూడలేదు. ఇప్పుడు ఒక మెడిసిన్స్ కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ చూసింది లేదు. మీకు తెలుసు సార్ ఇది ఆల్రెడీ ఈ రోడ్డు ఉంటుంది మధ్యలో, ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలా మంది నడుపుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న బిక్నూర్ పోలీసెస్ చాలా మంది ఏంటంటే అక్కడ పెడతా ఉంటారు, చెకింగ్ పెడతా ఉంటారు. ఎవరు ఎటువంటి స్పీడ్లో వెళ్ళి పొరపాటున రేపటి రోజు ఇక్కడ నుంచి ఎంతో మంది ఎస్ఐ వస్తారు, కానిస్టేబుల్ వస్తారు, చదువుకుంటూ సివిల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఎవరికొకరికి ఏదైనా జరిగితే ఒక 25 years తల్లిదండ్రులు పెంచుకొని రేపటి రోజున వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రి ఎంత బాధని, వాళ్ళు ఎంత దిగ్భ్రాంతికి గురవుతారో మీరు అర్థం చేసుకోవాలి సార్. మా మేజర్ మోటివ్ ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్న హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ కావాలి. మాకు ఆ డాక్టర్తో పాటు మెడికల్ ఎక్విప్మెంట్ అనేది ప్రతి ఒక్కటి మాకు ఉండాలి. రెండోది ఏంటంటే సార్ అంబులెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 108 ఎలా ఉంటుందో అన్ని ఎక్విప్మెంట్స్తో అలాంటి ఒక అంబులెన్స్ మాకు కావాలి. ఈ మూడింటిని మీరు చేస్తా అని చెప్పని మాట ఇచ్చి మాకు లెటర్ రాసి ఇవ్వండి, మేము వెళ్తాం. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థులు, మెచ్యూరిటీ కలిగినటువంటి విద్యార్థులు, వీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ లాగా మెచ్యూరిటీ లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునేటువంటి విద్యార్థులు కాదు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో సామాజిక అవగాహన కలిగి ఉండి సమాజం పైన ఒక ప్రభావం చూపేటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు, దాదాపు 25-27 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులు, రేపు తల్లిదండ్రులకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇందుకు సంబంధించి విశ్వవిద్యాలయం తరఫున మేము పూర్తిగా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మానసికంగా ధైర్యంతో ఎదుర్కోవాలి. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి టీటీసీ కూడా పాస్ అయ్యి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అమ్మాయి ఒక 10-15 రోజులలో ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసుకొని ఆమె ఉద్యోగం సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉండి కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి వ్యక్తికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి పిల్లలకు ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని కల్పించే విధంగా కొన్ని క్లాసులు కూడా నిర్వహించి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఓరియంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయానికి సంబంధించి వీసీ గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ విన్నవిస్తాము. అతనితో చర్చించిన తర్వాత ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయి ఒక డాక్టర్ కావాలని, మెడిసిన్ ఫెసిలిటీ కావాలని, అలాగే అంబులెన్స్ సౌకర్యం కావాలంటున్నారు. వీటిని తప్పనిసరిగా ఈ క్యాంపస్ విద్యార్థులకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అవసరం అనుకున్నట్లయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళైనా ఒక డాక్టర్ అపాయింట్మెంట్కి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనకు వాటి మీద ఒక ఎంక్వైరీ జరగడంతో వాటిని ఇవి కూడా మేము ఒప్పుకోలేదు. అంటే గత వైస్ ఛాన్సలర్ పీరియడ్లో కొనుగోలు చేసినటువంటి వాటి మీద ఏసీబీ తర్వాత విజిలెన్స్ రైట్స్ జరగడంతో వాటిని ముట్టుకోలేదు, అవి ఎక్స్పైర్ అయిపోయినాయి, వాటిని వాడట్లేదు, పిల్లలకు కూడా ఇవ్వట్లేదు మేము. సో ఇప్పుడు పిల్లలకు కావాల్సినటువంటి ఈ మెడిసిన్స్ కానివ్వండి, అంబులెన్స్ ఫెసిలిటీ కానివ్వండి, కనీసం కొన్ని విజిటింగ్ అవర్స్ సాయంకాలం 2-3 hours అయినా చూసే విధంగా డాక్టర్ని ప్రొవైడ్ చేయడం ప్రయత్నం చేస్తాం. సందర్భం కాదు మాట్లాడుకోవడానికి. విశ్వవిద్యాలయంలో కానీ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా అమ్మాయి అలా చేసిందని అనుకోవట్లేదు. మనం కొన్ని వ్యక్తిగత విషయాల ద్వారా చేసుకున్నారు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి నేను వైస్ ఛాన్సలర్తో మాట్లాడతాను. సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాను. రుజువైనట్లయితే నేను ఎంక్వైరీ చేయిస్తాను, వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.